అందరికీ నమస్కారం అండి. ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్. ఈ వీడియోలో హనుమంతునికి ఎంతో ఇష్టమైన హనుమన్ జయంతి రోజు వెలిగించే వత్తులు ఏ విధంగా చేస్తారో చూద్దాం. హనుమంతుణ్ణి పూజించడం వలన, వత్తులను వెలిగించడం వలన ఏమైనా శని దోషాలుంటే, గ్రహపీడలుంటే తొలగిపోతాయి. ముఖ్యంగా మంగళవారం రోజు, శనివారం రోజు ఆంజనేయ స్వామిని పూజిస్తూ ఉంటారు. ఈ వత్తులు వెలిగించడం వలన ఆంజనేయ స్వామి కృప ఎల్లప్పుడూ మనపైన ఉంటుంది. హనుమత్ జయంతి రోజు వెలిగించే వత్తులు ఇవి 7 సంవత్సరాల వరకు వెలిగించాలండి. అన్ని వత్తులు కలిపి ఆంజనేయ స్వామి ఒక్క జయంతి రోజు కూడా వెలిగించవచ్చు, లేదా 7 సంవత్సరములు కూడా వెలిగించవచ్చు. ఇలా శుభ్రమైన కాటన్ను తీసుకొని, గింజలు లేకుండా కాటన్ను శుభ్రం చేసుకోవాలండి. వీడియో చివరి వరకు చూస్తేనే అర్థమవుతుందండి. వీడియో చివరి వరకు చూడండి. ఆంజనేయ స్వామి జయంతి రోజు వెలిగించే వత్తులు వీడియోలో చూపిన మాదిరిగా ఒక్కొక్క దానిలో 7 గింజలు ఉన్నవి మాత్రమే పనికి వస్తాయండి. అలాంటివి సంవత్సరంనకు 7. ఇలా 7 గింజలను తీసి శుభ్రం చేసుకొని పక్కకు పెట్టాలండి. ఎక్కువ గింజలున్నవి పనికిరావండి. 7 గింజలు ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. ఇలా 7 గింజలు ఉన్న వాటిని విప్పి, ఒక 7 గింజలున్న ఇప్పిన కాటన్ను తీసుకొని, ఒక అట్టముక్కను తీసుకొని దానికి దారను చేసి చుట్టాలి. ఇలా 7 గింజలున్న కాటన్ను ఒక్కదానిని ఒకే అట్టముక్కకు చుట్టాలండి.
ఈ వత్తులు చేసేటప్పుడు భగవన్నామ స్మరణ చేస్తే చాలా మంచిదండి. ఇప్పుడు 7 గింజలున్న కాటన్ అట్టముక్కకు చుట్టడం అయ్యిందండి. ఇది ఒకటి. తర్వాత 7 గింజలున్న కాటన్ రెండవది తీసుకొని మళ్ళీ అట్టముక్కకు దారలాగా చేసి చుట్టాలండి. ఇప్పుడు మరొకటి అయ్యిందండి. నేను వీడియోలో రెండింటిని మాత్రమే చూపించానండి. ఇలా 7ని చుట్టుకోవాలి. తర్వాత మన బెత్త సైజుని తీసుకొని ఒక అట్టముక్కను కత్తిరించాలి. కత్తిరించిన అట్టముక్కకు మనం ఇంతవరకు చేసుకున్న ఒక్కొక్క అట్టముక్కకున్న దారను ఎన్ని చుట్లు వస్తే అన్ని చుట్లు రౌండ్గా చుట్టాలి. అట్టముక్కకు రౌండ్గా చుట్టిన దారను కొంచెం అట్టముక్కను బెండు చేసి తీయాలండి. ఇప్పుడు మనకు ఒక వత్తి తయారయ్యింది. ఈ వీడియోలో 2 వత్తులు మాత్రమే చేసి చూపించడం జరిగిందండి. అలా 7 వత్తులు తయారు చేసి పెట్టుకోవాలి. నేను ముందే చేసి పెట్టానండి. ఇలా 7 వత్తులు చేసి ఆంజనేయ స్వామి జయంతి రోజు నువ్వుల నూనెలో తడిపి వెలిగించాలండి. ఒకవేళ గుడికి వెళ్ళడం కుదరకపోతే ఇంట్లో వెలిగించవచ్చు. ఇలా 7 వత్తులు 7 సంవత్సరములు వెలిగించవచ్చు. లేదా
ఒక్క సంవత్సరమే 7 సంవత్సరములవి కూడా వెలిగించవచ్చు. ఎలా వీలుంటే అలా చేసుకోండి. మరియు ఉద్యాపన ఒక వెండిది కానీ ఇత్తడిది కానీ ప్రమిదనండి మరియు బ్రాహ్మణునికి సాహిత్యము అంటే స్వయం పాకము దక్షిణ తాంబూలముతో దానం ఇవ్వాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి.